ముందుకు సాగిపారు. విడిచిపెట్టగలిగిన వాటిని విడిచిపెట్టగలిగితే పొందుకోవాల్సిన వాటిని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యాత్రికుల ప్రయాణం అనే పుస్తకంలో ఒక అద్భుతమైన సంఘటన. యాత్రికుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక యవనస్తుడు ఒక చెత్త కుండీ దగ్గర నిలబడతాడు. ఒక చెత్త కుండీ దగ్గర నిలబడి ఉంటాడు. యాత్రికుడు అడుగుతాడు, బాబు చెత్త కుండీ దగ్గర ఎందుకు నిలబడ్డావు అంటే, చెత్త కుండీలో ఏమైనా బంగారం ఉంటుందేమో చూద్దాం అనుకుంటానండి అంటే. చెత్త కుండీలో బంగారం ఎవరు పడేసుకుంటారయ్యా? అంత అమాయకులు ఎవరైనా ఉన్నారా? లేదండి మీకు తెలియదు, నేను వెతుకుతాను చూడండి అన్నాడు. ఆ చెత్త కుండీలోనికి దూకి చెత్తనంతా బయట తీస్తున్నాడు. ఆ భయంకరమైన దుర్వాసన వస్తా ఉంది. బ్యాక్టీరియా, వైరస్, ఆ తర్వాత రకరకాల క్రిములు దానిలో ఉన్నాయి. అయినా అవన్నీ పట్టించుకొని బయట తీస్తున్నాడు, లోపల వేస్తున్నాడు. అలా ఉదయం నుండి సాయంకాలం దాకా యవనస్తుడు ఇంత ముక్క బంగారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ దొరకలా. యాత్రికుడికి చూడలేక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయేసరికి ఆ వీధి కార్నర్ లో, ఒక వీధి మూలలో ఒక దేవుని దూత నిలబడి ఉంటాడు. దేవుని దూత చేతుల్లో ఒక పెద్ద కిరీటం ఉంటుంది, బంగారు కిరీటం. ఏ గోల్డెన్ క్రౌన్, మ్యాగ్నిఫిషెంట్ క్రౌన్. యాత్రికుడు వచ్చి అడుగుతాడు, ఈ బంగారు కిరీటం ఎవరి కోసం పట్టుకుని నిలబడ్డావు అని అడిగితే ఆ దూత ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆ యవనస్తుని చూస్తున్నావు కదా, మార్నింగ్ నుండి ఇంత బంగారం కోసం చెత్తలో వెతుకుతున్నాడు. నన్ను దేవుడు ఎందుకు పంపించాడంటే, చెత్తలో బంగారం దొరకదని ఆ యవనస్తుడు తెలుసుకుని కొంచెం ముందుకు వస్తే అతని తల మీద కిరీటం పెట్టమన్నాడు దేవుడు. ఉదయం నుండి వాడు అక్కడి నుంచి రావట్లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదు అన్నది. అప్పుడు యాత్రికుడు అనుకున్నాడు, అయ్యో ఆ విషయం వాడికి తెలుసుంటే ఎంత బాగుండేది. చాలా సార్లు జరుగుతుంది అదే. God has prepared something great beyond our expectation. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన దీవెనల ఆశీర్వాదాలు నీ ఊహకు మించినవి. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కానని మహత్కార్యాలు దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. కానీ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా? ఆ లోకాన్ని విడిచి నువ్వు రాగలవా? ఆ చెత్త కుండిని వదిలిపెట్టి రాగలవా? లోకం అనే చెత్తలో ఎప్పుడు కూడా అమూల్యమైన ఆనందాన్ని నువ్వు పొందలేవు, అమూల్యమైన శాంతిని నువ్వు పొందలేవు, ఆత్మరక్షణ నువ్వు పొందలేవు, దేవుని నడిపింపు నువ్వు పొందలేవు, పరిశుద్ధాత్మ సంరక్షణ నువ్వు పొందలేవు, దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రభావాన్ని, మహిమను నువ్వు పొందలేవు. లోకము చెత్తతో పోలిస్తే చెత్తలో చెత్తే ఉంది, కానీ బంగారం నీకు దొరకదు. అక్కడ దొరకదని దాన్ని విడిచిపెట్టిన ముందుకు రాగలిగితే, మై ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, యువర్ గాడ్ హస్ ప్రిపేర్డ్ blessed things beyond your expectation, beyond your comprehension. నీ యొక్క ఆలోచనకు, నీ యొక్క అవగాహనకు మించి అద్భుతాలు దేవుడి కోసం సిద్ధపరిచాడు. విడిచిపెట్టి రాగలవా? ఈరోజు కొండను విడిచిపెట్టి